గతంలో మేము టీడీపీలో ఉండగా కూడా ప్రజెంట్ మేము వంశీ గారితో ప్రజెంట్ వచ్చేసాం. అయితే గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని మేము పోల్చుకుంటుంటే పేదవారికి అన్ని విధాలా ఉపయోగపడేలాగా చదువుకున్న ప్రతి ప్రజలకి, చదువుకున్న ప్రతి జాబ్ హోల్డర్స్కి జాబ్ కల్పిస్తుంది. ఏ విధంగా ఒక రూపాయి కూడా ఆశించకుండా తన యొక్క టాలెంట్ ప్రకారం ఎగ్జామ్స్ రాపిచ్చి ఆ ఎగ్జామ్స్లో మెరుగైన వాళ్ళని సచివాలయం ఉద్యోగస్తుల్ని లక్షల్లో కట్టించుకొని ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారనేది అందరికీ తెలిసిందే. అది కూడా అధిక వర్ణం వాళ్ళకే ఇచ్చారే తప్ప ఎస్సీ ఎస్టీ బీసీలకి ఎవరికి ఇవ్వలేదు. నాకు తెలిసి అన్నగారు నమస్తే. నమస్తే, చెప్పండి. అన్నగారు, రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటారు? ఇప్పుడైతే పోయిన ప్రభుత్వం కంటే కూడా మెరుగ్గానే ఉంది. పోయిన ప్రభుత్వంలో అజమాయిషీ తత్వం ఉండేది. ఏ పేదవాడు కూడా ఏ పథకాన్ని చేసుకోవాలన్నా దానికంటూ ఒక రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ పెట్టారు. అంటే ఒక గతంలో మేము టీడీపీలో ఉండగా కూడా ప్రజెంట్ మేము వంశీ గారితో ప్రజెంట్ వచ్చేసాం. అయితే గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని మేము పోల్చుకుంటుంటే పేదవారికి అన్ని విధాలా ఉపయోగపడేలాగా, పేదవారు ఎక్కువ కష్టపడకుండా అన్ని పథకాలు ఇంటికి వచ్చేలాగా ఈ ప్రభుత్వం చేస్తుంది. అదే కాకుండా చదువుకున్న ప్రతి ప్రజలకి, చదువుకున్న ప్రతి జాబ్ హోల్డర్స్కి జాబ్ కల్పిస్తుంది. ఏ విధంగా ఒక రూపాయి కూడా ఆశించకుండా తన యొక్క టాలెంట్ ప్రకారం ఎగ్జామ్స్ రాపిచ్చి ఆ ఎగ్జామ్స్లో మెరుగైన వాళ్ళని సచివాలయం ఉద్యోగస్తుల్ని సెలెక్ట్ చేశారు. 130,000 మంది సచివాలయం ఉద్యోగస్తుల్ని సెలెక్ట్ చేశారు. ఒక్క ఉద్యోగాన్ని కూడా డబ్బుతో నేను కొన్నా, లేదు నేను లంచం ఇచ్చా అనేది ఈ ప్రభుత్వంలో జరగల. గతంలో రాజధాని మార్పిడి జరిగింది తెలంగాణ నుంచి కూడా. కానీ ఆ తెలంగాణ నుంచి మార్పిడి జరిగి అమరావతిలో పెడితే అమరావతి సెక్రటరియట్లో ఎంతమంది వేలాది ఉద్యోగస్తుల్ని లక్షల్లో కట్టించుకొని ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారనేది అందరికీ తెలిసిందే. అది కూడా అధిక వర్ణం వాళ్ళకే ఇచ్చారే తప్ప ఎస్సీ ఎస్టీ బీసీలకి ఎవరికి ఇవ్వలేదు. నాకు తెలిసి నేను గతంలో సెంట్రల్ విజిలెన్స్లో మెంబర్గా చేశా గతంలో. అదే కాకుండా ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు వదిలితే ఒక్కొక్క పోస్ట్కి లక్షల్లో తీసుకున్నారు. ఏంటంటే నామకే వాసాలు ఇంటర్వ్యూలు జరిపేవాళ్ళు. అన్నగారు, లంచం తీసుకొని ఉద్యోగాలు ఇస్తుంటే ఆ ప్రభుత్వంలో మరి ఎవరు ప్రశ్నించలేదా? ప్రశ్నిస్తే వాడి పరిస్థితి వేరేగా ఉంచేవాళ్ళు, ప్రశ్నించిన వాడిని. మరి ఇప్పుడు ఎలా ఉందంటారు? ఇప్పుడు అనేది లంచం అనేది లేదండి. లంచం లేదు, మరి ఇప్పుడు ప్రశ్నిస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వాళ్ళు ప్రశ్నించే అంత పరిస్థితి తెచ్చుకోలేదు కదా. ప్రభుత్వం తెచ్చుకోవాలా. వాడు అడగకుండానే వాడికి ఏం కావాలో చేస్తుంది. అది కూడా రూల్ ప్రకారం ప్రజలు మెచ్చిందనే విధంగా ప్రభుత్వం చేస్తుంది. అలాంటప్పుడు ఇంకా ప్రశ్నార్థకం ఎందుకు వస్తుంది? ప్రశ్న రాదు అసలు. అన్నగారు, ప్రజలు ఏం చెప్తున్నారంటే మేము ప్రశ్నిస్తే మా పైన కేసులు పెట్టి అరెస్ట్ చేసి ఇవన్నీ చేస్తున్నారు అని ప్రజల అభిప్రాయం. దానికి ఏమంటారు? గతంలో వాడు ఏం చేస్తాడంటే ఏదో ఒక లూప్ హోల్ చేసి ఉంటాడు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి వాడు ఏం చేస్తాడు, ఇది సన్మార్గంలో వెళ్ళినా కూడా వాడు ఏదో ఒక పుల్ల పెడుతుంటే ఏంటి వాడిని ఊరుకుంటారా? కేసు పెట్టకుండా మంచి జరిగేదాన్ని కూడా చెడ్డదని చూపిస్తుంటే వాడిని ఊరుకుంటారా? అలాగే ఉంటుంది ప్రభుత్వం అన్నాక. అన్నగారు, ఏ ప్రభుత్వమైనా 100% ప్రజల్ని ఆనందపరచలేరు కదా. ఒక మెజారిటీ వర్గాన్ని మాత్రమే ఆనందపరచగలుగుతారు. మిగతా వాళ్ళకి కొంచెం సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటారు. అలా సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు గొంతెత్తి మాట్లాడితే మరి ప్రభుత్వం ఇలా చేస్తోంది అంటున్నారు. దానికి ఏమంటారు? మెజారిటీ వర్గం అనేది కాదు ఇక్కడ. ప్రభుత్వ పథకాల కోసం ఎవరు వస్తారు? ఎస్సీ ఎస్టీ బీసీలు వస్తారు. ఓసీలు
వాళ్ళలో కూడా ఉంటారు, ఒక 20-30% లేని వాళ్ళు ఉంటారు, 70% ఉన్నవాళ్ళు ఉంటారు. కానీ ఆ 20% గురించి నేను అనట్లేదు. వీళ్ళు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తున్నారు కదా. గతంలో వాడికి రికమెండేషన్ చేయి, వీడికి రికమెండేషన్ చేయి అనే ప్రశ్నార్థకంగా ఉండేది కదా. నేను 15 సంవత్సరాల నుంచి పొలిటికల్గానే తిరుగుతున్నా, నేను చాలా పదవులు చేశా. ఏంటి, నేను గ్రాడ్యుయేట్నే. నేను ఒక ఎస్టీ సంఘానికి 15 సంవత్సరాలు నేను ఆర్గనైజేషన్ లీడర్గా ఉన్నా. జనాల్లో ఏంటి అసలు పరిస్థితి ఏంటి, ఏ ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది, ఎవరికి ఏ విధంగా చేస్తుంది అనేది కూడా నేను చదువుకున్న దాని ప్రకారం నేను కూడా అవగాహన చేసుకోగలను కదా. అయితే గతంలో ఒక స్కావెంజర్ పోస్ట్ అంటే దొడ్లు కడిగే పోస్ట్ని స్కావెంజర్ పోస్ట్ అంటారు. ఆ స్కావెంజర్ పోస్ట్ ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులో వదిలారు. అలాంటి పోస్ట్నే రానివ్వలేదు. చెప్తున్నా, డబ్బు పెట్టి దాన్నే 8 లక్షల రేంజ్లో కొనుక్కున్నారు. దొడ్లు కడిగే ఉద్యోగానికి కూడా వెళ్ళడానికి సిద్ధపడ్డాం ఆ రోజున. ఈ రోజున 1,30,000 మందికి ఏ ఒక్క రూపాయి ఆశించకుండా ప్రభుత్వం ఉపాధి కల్పించింది కదా, ఉద్యోగాలు ఇచ్చింది కదా. మీరు సచివాలయ ఉద్యోగాలు చెప్తున్నారా? ఇచ్చింది కదా. అదే కాకుండా చాలా ఉద్యోగాలు గవర్నమెంట్లో దగ్గర 18,000 ఉద్యోగాలు ఏమో ఇచ్చారు. అనగా గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇంకా పడలేదు, జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు అని నిరుద్యోగ చెప్తోంది. పోస్టులు పడతానే ఉన్నాయి స్టేట్లో. ఏదో ఒక డిపార్ట్మెంట్లో ఒక 2,000 పోస్టులు, 3,000 పోస్టులు, 4,000 పోస్టులు పడతానే ఉన్నాయి. వీడేదో బయటికి రాలేదంటారా? నాకు 20,000 పోస్టులు ఒకేసారి పెడితే నేను అటెంప్ట్ చేస్తే నాకేదో ఉద్యోగం వస్తుందని ఇది ట్రై చేయకుండా ఇంట్లో మూలను కూర్చుంటే సరిపోతుందా? ఉద్యోగాలు వస్తూనే ఉంటుంటే మరి పత్రికల్లో కానీ ఎక్కడ కనపడ్డం వదలలేదని చెప్పండి, నేను చెప్తా దానికి సమాధానం. ఏ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ చెప్పాలా, పంచాయతీరాజ్ చెప్పాలా, ఆర్డబ్ల్యూసీ చెప్పాలా, ఏంటి ఏ డిపార్ట్మెంట్లో చెప్పాలి నీకు? గారు ఖాళీగా ఉండే ఉద్యోగాలు 10,000 అయితే వదిలేదు ఒక 500, 1000 ఈ ఉద్యోగాలు సరిపోతాయంటారు యువతకి? లేదుగా గత ప్రభుత్వంలో, అది కూడా లేదుగా. అవి ఇచ్చిన దానికే వాడు లక్షల్లో తీసుకున్నారు. నేనే ఉదాహరణ.